హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య అక్షయ క్యాంపస్ ముందు మరోసారి ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. మొన్న జరిగిన ఫుడ్ పాయిజన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. క్యాంపస్ పై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు విద్యార్థి సంఘాల నేతలు. దీంతో రంగారెడ్డి జిల్లా డీఈఓ విజిట్ చేశారు. క్యాంపస్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు నేతలు. చనిపోయినటువంటి బిఎస్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య కాలేజ్ ను నడుపుతూ నాసిరకం భోజనం పెట్టడం వల్ల ఈ క్యాంపస్ లో దాదాపు 100 మంది అమ్మాయిలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు. దాదాపు 3 అమ్మాయిలు కోమా దాకా వెళ్ళినటువంటి పరిస్థితి, తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మేము పోరాటానికి వస్తే వీళ్ళు మమ్మల్ని ఇక్కడ పోలీసులను పంపించి మరియు ఇక్కడ తాళాలు వేసి లోపల విద్యార్థులకు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నా కూడా ఈ తెలంగాణ సమాజంలో ఆంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, ఆకృత్యాల్ని మేము ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని కనీసం లోపలికి కూడా రానియకుండా తాళాలు వేసి లోపల విద్యార్థులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.